హాయ్ మా, ఎలా ఉన్నారు? నేను మీతో షేర్ చేసుకోలేదు. ఈ మధ్య కొంచెం పడ్డాను, కొద్ది రోజులు అయిందిలేండి. కాలు చిన్న ఫ్రాక్చర్ అయింది. సో నా పోస్చర్ కొంచెం మీకు డిఫరెంట్గా అనిపిస్తూ ఉండొచ్చు. కాలు ఇలా చాపుకొని మాట్లాడుతూ ఉన్నాను. యాక్చువల్గా ఏదన్నా మనం కింద పడ్డాము అంటే వెంటనే ఎక్స్రే తీయించుకోవాలి మా. నేను పొరపాటు చేశాను. 5 days తర్వాత ఎక్స్రే తీయించుకున్నాను. కొంచెం డ్యామేజ్ అయింది కాలు. సో బెడ్ రెస్ట్ అని చెప్పారు 1 month. ఇంకా డోర్ మూసుకొని కూర్చొని ఉన్నాను అనమాట. సో నెగ్లెక్ట్ చేయకండి. ముఖ్యంగా 50 ఏళ్ళు దాటిన తర్వాత మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కానీ బోన్స్ కొంచెం ఫ్రెజైల్గా ఉంటాయి. కాబట్టి పడ్డారు అని కొంచెం నొప్పున్నా, ఎక్కువ నొప్పున్నా, కొంచెం వాసినా కానీ ఇమీడియట్గా ఎక్స్రే తీయించుకోండి. ఇదైతే నేను ఇచ్చే సలహా అమ్మ. నా ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత చెప్తున్నాను. ఇకపోతే జలసీ గురించి లాస్ట్ టైం మాట్లాడాం కదా, దాంట్లో ఒక ఆవిడ కామెంట్ పెట్టారు. మేడం, బయట వాళ్ళ సంగతి సరే, ఇంట్లో వాళ్ళు ఉంటారు, మన సిస్టర్స్, తోడికోడళ్ళు, వీళ్ళు చాలా జలస్గా ఫీల్ అవుతూ ఉంటారు. నేనేమో అన్నీ షేర్ చేస్తాను, వాళ్ళు మాత్రం ఒక్క విషయం కూడా చెప్పరు. ఎందుకంటే నేను జలసీ ఫీల్ అవుతానేమో అని ఆవిడ అభిప్రాయం, అది ఆవిడ చెప్పలేదు అని చెప్పారు. ఇది అందరి ఇళ్లల్లో ఉండేదేమ్మా. కొంతమంది ఓపెన్గా అన్నీ చెప్తారు. మీ కోవలోకే వస్తాను నేను కూడా. నేను అన్నీ చెప్పుకుంటాను. నా ఫైనాన్షియల్ మ్యాటర్ కానీ, ఎక్కడికైనా వెళ్తున్నా కానీ, ఏదైనా ఆర్గ్యుమెంట్ వచ్చినా నా పిల్లలతో వస్తే కూడా చెప్తానన్నమాట. నాకు అది సీక్రెట్గా ఉంచాలనిపించదు. అంటే మన వాళ్ళే కదా అనుకొని చెప్తాను. బయట వాళ్ళందరికీ ఎందుకు చెప్పుకుంటాం కదా, చెప్పుకుంటాము. కానీ నా దగ్గర వాళ్ళు కూడా అందరూ అన్నీ అలా ఏం చెప్పరు మా. నేనే ఫీల్ అవ్వను దానికి. ఎందుకు అంటే అది నా నేచర్ చెప్పుకోవడం అనేది. ఫస్ట్లో కొంచెం ఫీల్ అయ్యేదాన్ని, ఇంత ఓపెన్గా అన్నీ చెప్తాను, ఎందుకు నాతో షేర్ చేసుకోరు అని. అది కొంతమందికి ఇష్టం ఉండదు, గుట్టుగా ఉండడం అనుకుంటారు. ఎప్పుడో చెప్తారు, 3 సంవత్సరాలకో 4 సంవత్సరాలకో. అలా చూసి నాకు ఇంట్రెస్ట్ పోయింది. అంటే దాదాపు ఒక 20 years నుంచి వాళ్ళు ఎలా ఉన్నా నేను పట్టించుకోను. నేను బాగుంటాను అంతే అందరితో. అవతల వాళ్ళు మంచోళ్ళ, చెడ్డోళ్ళ, సో నాకు నష్టం చేశారా, లాభం చేశారా, ఇవి పట్టించుకోను మా. నా బంధువులు, నా మనుషులు, ఒకరోజు కాకపోతే ఒకరోజు మాట్లాడాల్సి వస్తుంది. అవునా కాదా? వదిలేసుకుంటామా అమ్మ? వదిలేసుకోలేం కదా. సో కలిసినప్పుడు చక్కగా మాట్లాడుకుందాము. మీరే మారాల్సిన అవసరం లేదు, నేనే మారను. నేను ఇప్పటికి కూడా అన్నీ చెప్తాను. నా పిల్లలు కూడా చెప్తారు, ఎందుకు మా అన్నీ ఓపెన్గా చెప్పుకుంటా, వాళ్ళు చెప్పకపోతే అంటారు. అది నా అలవాటు, అది ఎక్కడికి పోతుంది చెప్పండి. సీక్రెట్లు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది అనుకుంటాను. చాలామంది అలానే ఉంటారు. వాళ్ళ ఫైనాన్షియల్ విషయాలు ప్రాణం పోతే కూడా చెప్పరు. అంటే ఒక విధంగా చూస్తే ఇది జలసీని అనుకోవడానికి లేదు మా. వాళ్ళకి ఇష్టం ఉండదు షేర్ చేసుకోవడం. తన హస్బెండ్, తన పిల్లల వరకే తెలియాలి అనుకుంటారు. కొంతమంది ఆ పిల్లల్ని కూడా చేసుకోరు, వైఫ్ అండ్ హస్బెండ్ ఒక్కటే చూసుకుంటారు. అంటే మీరు ఇది జలసీ అనుకుంటున్నారేమో నాకు తెలీదు. ఇది జలసీ కాదు మా, ఓపెన్గా ఉండకపోవడం. ఇప్పుడు మీరు అన్నారు నేను అన్నీ చెప్తాను అని. మీకు అలా ఫీల్ అయ్యే పని అయితే మీరే చెప్పకండి. అవసరం ఏంటి కదా, చెప్పాల్సిన అవసరం లేదమ్మా. మీరు అలా నేను అన్నీ చెప్తున్నాను, వాళ్ళు చెప్పడం లేదని మీరు ఫీల్ అయితే మీరు చెప్పకండి. ఎందుకు తెలియాలి మన గురించి కూడా అన్నీ? అవసరం లేదు. మీలా మీరు ఉండాలనుకుంటే చెప్పండి, ఎదుటి నుంచి ఎక్స్పెక్ట్ చేయకండి మా. అప్పుడు మీకు బాధే ఉండదు తెలుసా, హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు మనం ఏదన్నా మనకు ఏదైనా ఎక్స్పెక్టేషన్ ఉంటే కదా, ఎదుటి వాళ్ళు అలా లేకపోతే మనకు బాధ అనిపిస్తుంది. అసలు పోనీ వీళ్ళు ఎలా ఉంటే నాకేంటి, నా పద్ధతిలో నేను ఉంటాను, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండని, వాళ్ళ పద్ధతి అంతే అనుకున్నారనుకోండి, మీరు చాలా బాగుంటారు వాళ్ళతో. ఇది ప్రాక్టీస్ చేసి చూడండి, మీకు కష్టం అనిపించదు. కానీ ఇక్కడ ఒకటి చెప్తాను, కొంతమంది ఊరికే బాధ పెడుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ కోవలోకి మీరు చెప్పిన వాళ్ళు కూడా వస్తారు. అక్క చెల్లెళ్ళు వస్తారు, తోడికోడళ్ళు వస్తారు, ఆడబడుచులు, వీళ్ళు కూడా వస్తారు. ఇంకా ఎవరైనా వస్తే కూడా, అత్తలు వచ్చినా, మామలు వచ్చినా, హస్బెండ్ వచ్చినా, ఎవరు వచ్చినా, మీ బిడ్డలు వచ్చినా,
అమ్మా నాన్నలు జనరల్గా రారని చెప్తాను నేను 99.9%. ఎందుకంటే అమ్మా నాన్నలకు ప్రేమ ఉంటుంది చాలామంది, ఒక 0.1% డిఫరెంట్గా ఉంటారు. వీళ్ళందరూ మనల్ని దారుణంగా హర్ట్ చేస్తున్నారు అనుకోండి, కొంచెం హర్ట్ చేస్తే పర్వాలేదు, మా పని కట్టుకొని హర్ట్ చేస్తున్నారు అనుకోండి, చెప్పండి 4-5 సార్లు వాళ్ళతో. తర్వాత వాళ్ళు అలానే ఉంటే కట్ చేయండి వాళ్ళని. నేనైతే అది చెప్తాను. వీళ్ళు మారరు మా. ఇప్పుడు మీరు ఫైనాన్షియల్ మ్యాటర్ చెప్పకపోతే ఇబ్బంది లేదు, వాళ్ళ ఇంట్లో విషయాలు మీతో షేర్ చేసుకోకపోతే ఇబ్బంది లేదు. కానీ సూటిపోటు మాటలు అంటూ ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటారు కొంతమందికి, అదొక అలవాటు. మీరు ఏడిస్తే వాళ్ళకి ఆనందం అనిపిస్తుంది, హ్యాపీగా నవ్వుకుంటారనమాట. లేదా వేరే కారణాల వల్ల మీరు ఏడుస్తుంటే కూడా అలాంటి వాళ్ళు ఆనందపడుతుంటారు మా. సో మీ ఏడుపు చూపించే ఛాన్స్ ఇవ్వకండి వాళ్ళకి. నేనైతే ఇది చెప్తాను. అది ఎవరైనా కానీ కట్ చేయండి మా. అంతకుముందు కూడా ఒక వీడియో చేశాను. ఎప్పుడు దారుణంగా మిమ్మల్ని హర్ట్ చేస్తుంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళ మీద విరక్తి వస్తుంది. ఆ స్టేజ్ వస్తే మొహమాటాలు అవసరం లేదు, కన్న బిడ్డలతో అయినా కానీ కట్ చేసేసేయండి. ఏంటి అర్థమవుతుంది కదా మీకు? ఎందుకు ఇంత బ్లంట్గా చెప్తున్నానంటే మొహమాటాలు ఉంటాయి మనకి. ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో, హస్బెండ్ ఏమనుకుంటారో, లేదా కూతురు ఏమనుకుంటుందో, కొడుకు ఏమనుకుంటాడో. అంటే ఇన్లాస్ ఉంటారు కదా, వాళ్ళ అత్త మామగారులు. ఇప్పుడు కోడలు వచ్చింది, వాళ్ళ అమ్మా నాన్నలు మనతో కలవరు, అల్లుడు వచ్చాడు, వాళ్ళ అమ్మా నాన్నలు కలవరు, ఇలా ఉంటారు కదా. వాళ్ళతో కూడా తక్కువ మాట్లాడాలి అమ్మా. నేను అదే చెప్తాను ప్రతి ఒక్కళ్ళకి. ప్రతి ఒక్కటి మీ బిడ్డలతో షేర్ చేసుకోండి, కానీ 10 మందితో షేర్ చేసుకోకండి మా ప్రతి విషయాన్ని. ప్లస్ మనము కొంతమందితో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది కూడా. అది మనం అనుభవంతో తెలుసుకోవాలి. అంటే పలాని వాళ్ళు ఇట్లా, పలాని వాళ్ళు ఇట్లా అని మనకు తెలియదు మా. కొంతమంది చూడండి, మనకు ట్రైన్లో పరిచయం అయిన వాళ్ళు కూడా ఎంతో క్లోజ్గా ఉంటారు, అవుతారు కూడా. మన ఇంట్లో ఉంటారు, మన పక్కనే ఉంటారు, 30-40 సంవత్సరాలైనా వాళ్ళతో మనం క్లోజ్గా ఉండలేము. వేవ్ లెంగ్త్ అనేవాళ్ళం, ఇప్పుడు అది మర్చిపోయారు. సో ఆ కమ్యూనికేషన్ లేకపోతే డిటాచ్మెంట్తో ఉండడం చాలా మంచిది మా. నిజంగా హాయ్ అంటే హాయ్, ఎవరైనా కానీ. కొంతమంది ఇప్పటికి కూడా ఫ్యాంటైజ్కి వచ్చి, మేడం నా బిడ్డను ఎంతో ప్రేమగా పెంచుకున్నాను, వెళ్ళిపోయాడు మేడం నన్ను వదిలేసి, కనీసం 10 రోజులకు ఒకసారి కూడా ఫోన్ చేయరు, అదేమంటే బిజీగా ఉన్నానంటారు. ఏం బిజీగా ఉంటారు అంటే, నేను ఫస్ట్లో అంటే వింటాను మా, వినకుండా ఏముండను, తర్వాత చెప్తాను మీరు ఎందుకు అంత పిచ్చి ప్రేమ పెట్టుకున్నారు అని చెప్పేసి. నిజమే, తల్లికి చాలా ప్రేమ కదా బిడ్డల మీద. కానీ అవతల వాళ్ళకు కూడా అది లేనప్పుడు మనం అంత ప్రేమ పెట్టుకొని బాధపడడం ఎందుకు? లేదా ప్రేమ అన్కండిషనల్ లవ్ అంటారు, అమ్మ ప్రేమ కదా, తిరిగి ఎక్స్పెక్ట్ చేయకూడదు. వాళ్ళు ఎలా ఉన్నా మనం ప్రేమించాలి, అలా ఉండండి. వాళ్ళని తిరిగి మీరేమి ఎక్స్పెక్ట్ చేయకండి, అప్పుడు బాధే ఉండదు. చేసినప్పుడు మాట్లాడండి, చేయకపోతే వదిలేయండి, ఇలా అన్నమాట. ఇలా హ్యూమన్ రిలేషన్స్ని ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్పలేమ్మా. ఒకటే చెప్తాను, మీది తప్పు లేకపోతే, మీరు కరెక్ట్గా ఉంటే, మీ మనసుకు అనిపిస్తే, మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళతో మీరు మరీ క్లోజ్గా ఉండాల్సిన అవసరం లేదు. సమాజం కోసం, ఇంట్లో వ్యక్తుల కోసం, వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, బాగుండదేమో, ఇలాంటి మొహమాటాలు వద్దు. ప్రతి ఒక్కళ్ళని మీరేం మెప్పించలేరు. అంటే మంచి అనిపించుకోవాలి అంటే మనం చాలా కోల్పోతాం. కాబట్టి మీరు మంచిగా అనిపించుకోకపోయినా మీరు మనశ్శాంతిగా ఉండేటట్టుగా ఉండండి. ఇదైతే చెప్తాను మా నేను. మీరు అడిగిన పాయింట్ చెప్పానని అనుకుంటున్నాను. ఏదన్నా మధ్య మధ్యలో కొంచెం డైవర్ట్ అయినట్టున్నాను. సో ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దామా. మీ ఒపీనియన్ చెప్పండి.